హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్ ఆ బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కప్పు వెనిగర్ వేసుకోండి. చూపిస్తున్నాను కదా, అలాగా వెనిగర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సర్తో బాగా మిక్స్ చేయండి. ఓకేనా? బాగా మిక్స్ చేసిన తర్వాత 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. నాకైతే ఆ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది, 100 గ్రామ్స్ మిల్క్. మీకు కానీ చాలకపోతే మాత్రం ఇంకా మిల్క్ వేసుకొని కలుపుకోండి స్మూత్గా. కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇలా కలిపాను కదా, ఎంత కలిపినా అది అంటుకుంటుంది మనకి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా అది ఎంత స్మూత్గా ఉందో. అలా స్మూత్గా ఉంటేనే మనకి రెస్టారెంట్ స్టైల్ మాత్రం వస్తుంది. మనం కలిపే దానిలోనే ఉంటుంది నాన్ అనేది ఎలా వస్తుంది అనేది. 1 అవర్ రెస్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలా బాల్స్గా చేసి పెట్టుకోవాలి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఉండలుగా చేసుకున్నాం కదా, చేసుకునే తర్వాత ఇంకా ఆ మైదా పిండితోనే నేను ఒత్తుకుంటున్నాను. నిన్న చేసిన పన్నీర్ కర్రీ, ఈరోజు చేసిన నాన్ అయితే ఒక 150 రూపీస్ అవుతుంది ఐటమ్స్ అన్నీ మనం కొనుక్కుంటే. ఫస్ట్ ఇలా చిన్న పూరీలా చేసుకోవాలి. చేసుకునే తర్వాత నేను ఇక్కడ మడత పెడుతున్నాను కదా, ఆ మడత అనేది ఒకసారి చూడండి. దగ్గరికి ఫోల్డింగ్లా అయిపోయి సర్కిల్లా వస్తుంది. ఇంకా సర్కిల్ వచ్చిన తర్వాత మిడిల్లో అయితే నేను కొంచెం నువ్వులు, కొత్తిమీర వేసుకొని మనకి నాన్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్ అనేది నేను చేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. నేను ఫ్రై చేసే ఉంచుకుంటాను నువ్వులు అనేవి. ఎందులో పడితే అందులోనే వేసుకుంటాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. ఎందుకంటే కొంతమంది సాటర్డే అలాంటి డేస్లో అయితే తినరు కదా, సెంటిమెంట్ డేస్ ఉంటాయి. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది నాన్ అనేది. ఇంకా దాని మీద కొంచెం మైదా పిండి జల్లుకొని ఇంకా అలాగా ఒత్తుకున్నాను. మనకి నాన్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఒత్తుకోండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. రెస్టారెంట్కి వెళ్ళి కొనవలసిన అవసరం అసలు లేదు. కొంచెం కష్టపడి ఇంట్లో మనం చేసుకుంటే మాత్రం హ్యాపీగా ఇంట్లో అందరమే తినొచ్చు. 150 రూపీస్తో అయిపోద్ది. ఇంక ఇప్పుడు మనకి షేప్లో చేసుకుంటాము. చేసుకునే తర్వాత నాకైతే షేప్ అనేది ఇక్కడ వచ్చేసింది, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి నాన్. ఇప్పుడు నాప్కిన్ మీద వేసుకొని వాటర్ ఉంటుంది కదా, ఆ నాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొంచెం కొంచెం చేస్తూ స్టవ్ మీద పెనం పెట్టుకోండి. అది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా వేసేసుకోండి. వేసుకునే తర్వాత ఇంకా ఒకవైపు ఫ్రై అవుతుంది. ఇంకా నెక్స్ట్ వైపు ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత అటువైపు కూడా కాల్చుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బటర్ ఉంది కదా, బటరు ఫస్ట్ మెల్ట్ చేసుకొని ఒక చిన్న బౌల్లో ఉంచుకోవాల్సింది. కొద్దిగా బ్రష్తో వేసుకుంటే బాగుంటుంది. నేను అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని స్పూన్తో వేసుకున్నాను. ఆ తప్పు మాత్రం మీరు చేయొద్దు. ముందే మెల్ట్ చేసుకొని ఒక బౌల్లో అనేది ఉంచుకొని ఇంకా అలా చేసుకోండి. ఇంకా సెకండ్ నాన్ అయితే ఇలా చూపిస్తున్నాను మీకు. సెకండ్ ఇది మీకు ఇలా సర్కిల్ షేప్ మాత్రం రాకపోతే డైరెక్ట్గా నాన్ లాగా ఫస్టే చేసేసుకోండి. ఇలా అయితే మనకి కొంచెం పొంగుతుందనమాట నాన్ అనేది, బాగుంటుంది. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా, అందుకని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి, వచ్చేస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇంకా రాకపోతే మాత్రం డైరెక్ట్గా చేసేసుకోండి. ఇది నాకు ఇంకా సెకండ్ నాను. ఫస్ట్ ఎలా చేసి పెట్టుకున్నానో ఇంకా నెక్స్ట్ ఇది కూడా నేను అలానే చేశాను. నాకు మొత్తం ఒక 10 వరకు అయ్యాయి. కొద్ది చిన్నవి కూడా చేశాను సైజులో. ఇవి చిన్నవేలండి, మినీ నాన్. ఇదిగోండి మీకు ఫస్ట్ చెప్పాను కదా బటర్ ఇలాగా స్పూన్తో వేసుకున్నానని. నాకైతే ఇది నచ్చలేదు.
అందుకే మీరు మాత్రం మెల్ట్ చేసుకొని బ్రష్తో వేసుకోండి, తక్కువగా అవుతుంది. ఫస్ట్ నేను చేసేటప్పుడు అయితే మాత్రం నాకు ఐడియా ఉంది, మినీ నాన్ రెస్టారెంట్ స్టైల్ అనేసి థంబ్నెయిల్ పెడదాము అనేసి. కానీ మనకు తొందర కదా, త్వరగా పోస్ట్ చేసేయాలి, లేట్ అయిపోతుంది అని. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో, నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.